మీకు ఇది తెలుసా? పల్సర్ 150 స్టాండర్డ్ ఎడిషన్‌లో మనకైతే ఛార్జింగ్ పోర్ట్ కూడా మనకైతే ఇన్‌స్టాల్ అయి ఉంది. ఇది వచ్చేసి మనకు రైట్ సైడ్‌లో మనకు హ్యాండిల్ కింద అని చెప్పేసి ఉందన్నమాట. ఇది దాదాపుగా ఎవరు 90% పీపుల్స్ కూడా అబ్జర్వ్ చేయలేదు. ఇది నేను పర్చేజ్ చేసే టయానికి ఇది ఇన్‌స్టాల్ అయి ఉందని చెప్పేసి సేల్ చేసిన వాళ్ళకి కూడా తెలియదని చెప్పేసి ఇంటిమేట్ చేశారు. ఇది మా చిన్న అబ్బాయి అయితే చూసి నాకు ఇంటిమేట్ చేశారనమాట. ఇవాళ అయితే నేను మనకు బైక్‌లో ఎంత మైలేజ్ వస్తుంది 150 పల్సర్కి రైడ్ రివ్యూ అయితే చేస్తున్నాను. అందుకని చెప్పేసి మీటర్ని అయితే 0 చేస్తున్నాను. ఒక 100 కిలోమీటర్ ఎబో రైడ్ చేసి మీకు మైలేజ్ ఏ విధంగా వస్తుంది, ఫస్ట్ సర్వీస్ కంప్లీట్ అయ్యే తర్వాత దీని వైబ్రేషన్ ఎలా ఉన్నాయి, లేకపోతే రైడ్ రివ్యూ ఎలా ఉంది, దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే మీకైతే ఈ వీడియోలో ఇస్తానన్నమాట. నేనైతే ఫస్ట్ అయితే దీన్ని అయితే ఒక్కొక్క బంకుకు ఒక్కొక్క రకంగా మైలేజ్ వస్తుందని చెప్పేసి మన సబ్స్క్రైబర్లు అయితే నాకు ఇంతకుముందు కొన్ని వీడియోలో చెప్పారనమాట. హెచ్పి బంకులో ఒకలా వస్తుంది, భారత్ బంకులో ఒకలా వస్తుంది, ఇండియన్ ఆయిల్ బంకులో ఇంకోలా వస్తుందని చెప్పేసి చెప్పారు. అందుకని చెప్పేసి ఫస్ట్ నా ఈ రివ్యూలో అయితే ఫస్ట్ అయితే భారత్ పెట్రోలియం అయితే యూజ్ చేశాను. ఇదైతే ఎంత మైలేజ్ వస్తుందో మనమైతే చూద్దాం. ప్రజెంట్ అయితే నేను 2 లీటర్స్ అయితే ఫిల్ చేశాను, ఇంకా అయితే ఉంది. దానికోసం అని చెప్పేసి నాకు ఇక్కడ మన డిజిటల్ మీటర్లో మనకైతే డిస్టెన్స్ ఎంటీ అని చెప్పేసి పడుతుంది. అదేవిధంగా మనకు ఎన్ని కిలోమీటర్లకు ఎంత మైలేజ్ వస్తుంది అని చెప్పేసి కూడా మనకు డిస్ప్లేలోనే పడుతుంది. దీన్ని బట్టి మీరు ఎంత మైలేజ్ వస్తుందని చెప్పేసి ఫైనల్గా మీరైతే జడ్జ్ చేయడానికి అయితే ఉంటుంది. అందుకోసం అని చెప్పేసి నేనైతే దీన్ని ట్రిప్ మీటర్ని 0 చేశాను. ప్రజెంట్ అయితే ఒక 2 లీటర్స్ అయితే భారత్ పెట్రోల్ బంక్లోనే పెట్రోల్ అయితే కొట్టించాను. ప్రీవియస్ కూడా దానిలోనే కొట్టించాను. ప్రజెంట్ అయితే ఒక 120 కిలోమీటర్స్ అయితే జర్నీ చేసి దాదాపు నేను జర్నీలో అయితే నాది ఫస్ట్ సర్వీస్ 500 కిలోమీటర్స్కి కంప్లీట్ అయ్యింది. సెకండ్ సర్వీస్ కంప్లీట్ అయ్యే వరకు అయితే ఎక్కువ స్పీడ్తో వెళ్ళొద్దని అయితే షోరూమ్ వాళ్ళు అయితే వార్న్ చేశారనమాట. అందుకని చెప్పేసి అయితే నేను 70 కిలోమీటర్ లోపే నేనైతే బైక్ అయితే రన్ చేస్తున్నాను. అందుకని చెప్పేసి ఈ మైలేజ్ అనేది 70 కిలోమీటర్స్ లోపు, అంటే 70 కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్ లోపు మాత్రమే వస్తుందని చెప్పేసి అయితే నేను ముందే అయితే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. నాకైతే గోపురం కెమెరా లాంటివి అయితే ఏమి లేవు. నేను స్టార్టింగ్లో ఇప్పుడే చెప్తున్నాను కాబట్టి, అంటే ఇప్పుడే యూట్యూబ్ వీడియోస్ స్టార్ట్ చేసి చెప్తున్నాను కాబట్టి అందుకని చెప్పేసి నేనైతే OnePlus 12R ఫోన్ అయితే తీసుకున్నాను. దీనిలో అయితే మనకైతే కెమెరా అల్ట్రా స్టడీలో ఫుల్ హెచ్డీలో రికార్డ్ చేస్తుంది ఇదైతే. అందుకని చెప్పేసి నేనైతే ప్రీవియస్ వీడియోస్ నుంచి ఇదే ఫోన్ అయితే యూజ్ చేస్తున్నాను. ఇక్కడ కూడా ఇదే యూజ్ చేస్తున్నాను. మరి వీడియో ఎలా రికార్డ్ చేస్తున్నారని మీకు డౌట్ వచ్చినట్లయితే ఈ వీడియోనైతే వెనకాలైతే మా ఫ్రెండ్ని కూర్చోబెట్టుకొని తను వీడియో తీస్తూ ఉంటే నేను రైడ్ చేస్తున్నాను అనమాట. నేనే ఒక హ్యాండ్తో పట్టుకొని రైడ్ చేయడం అయితే అది సాధ్యమేలా లేదు. దాన్ని హెల్మెట్కి పెడదామన్నా లేకపోతే ఇక్కడెక్కడన్నా ఫిక్స్ చేద్దామన్నా కానీ అది మన సస్పెన్షన్ అనేది కొంచెం హార్డ్గా ఉంది. దీనివల్ల నాకు కొంచెం ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఎత్తేసినప్పుడు ఏమన్నా కింద పడిపోతుందని చెప్పేసి భయం వేసి, అందుకని చెప్పేసి ఒక పర్సన్ వెనకాల కూర్చోబెట్టి వీడియో రికార్డ్ చేయమని అయితే నేను ఇంటిమేట్ చేశాను. ఫైనల్గా మనమైతే రైడ్ రివ్యూలోకి వచ్చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను డ్రైవ్ చేస్తున్నప్పుడు హైవే మీద నాకు వచ్చిన ఫీలింగ్ ఏంటంటే ఫస్ట్ అయితే సస్పెన్షన్ మాత్రం చాలా హార్డ్గా ఉంది, స్మూత్గా అయితే అస్సలు లేదు. ఎక్కడైనా గుంతల్లో కానీ ఎక్కడైనా ఎత్తేసినప్పుడు మాత్రం ఫీల్ అనేది ఎమ్మటే అర్థమవుతుంది. కొత్త బండి కాబట్టి అలానే ఉంటుంది కావచ్చు అనేది అయితే నేనైతే అనుకుంటున్నాను. అలాగే నన్నైతే చాలామంది అడిగిన క్వశ్చన్ వచ్చేసి, భయ్యా మీరైతే పాత డిజిటల్ మీటర్ ఉన్న బైక్ అయితే తీసుకున్నారు కదా, లేటెస్ట్ మీటర్ ఉన్న కన్సోల్ అయితే ఇప్పుడు బ్లూటూత్ వేరియంట్ వచ్చిన వెహికల్ అయితే ఎందుకు పర్చేజ్ చేయలేదని చెప్పేసి కింద కామెంట్ సెక్షన్లో అందరైతే అడుగుతున్నారు అనమాట. ఇది వచ్చేసి నాకైతే 1,35,000కి అయితే వచ్చిందండి. అది వచ్చేసి 1,37,000 పడుతుంది. దానికి ఓన్లీ 2,000 రూపీసే వేరియేషన్ ఉంది. రెండు బైకుల్లో అయితే కంప్లీట్ సేమ్ టు సేమ్ అండి. ఓన్లీ వచ్చేసి మనకి ఇక్కడ ఏం మారుతుందంటే బ్లూటూత్ ఒకటి మారుతుంది, డిజిటల్ మీటర్ ఒకటి వచ్చేసి మనకు ఎక్స్ట్రా వస్తుంది అనమాట. అదే తీసుకుందామని అయితే నేనైతే షోరూమ్కి అయితే వెళ్ళాను. షోరూమ్కి వెళ్ళిన తర్వాత నేను దాంట్లో అబ్జర్వ్ చేసింది ఏంటంటే, నేను దాన్ని ఫస్ట్ టైం టెస్ట్ డ్రైవ్ అయితే చేశాను. నేను టెస్ట్ డ్రైవ్ చేయగానే నాకు అర్థమైంది ఏంటంటే, మన మధ్యాహ్నం పూట రైడ్ చేస్తున్నప్పుడు సన్లైట్కు మనకు డిస్ప్లే అనేది కంప్లీట్గా అవపడట్లేదండి. అలాంటప్పుడు డిస్ప్లేలో మనకు ఎన్ని ఫ్యూచర్స్ ఉన్నా కానీ ఏం లాభం అండి. మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకైతే డిస్ప్లే అనేది కనపడాలి కదా. డిస్ప్లే కనపడకపోతే దాంట్లో ఎన్ని ఫ్యూచర్లు ఉన్నా కానీ వేస్టే కదా. దానికని చెప్పేసి నేను
ఈవినింగ్ టైంలో కూడా రైడ్ చేసి చూశాను. దాంట్లో అయితే బ్రైట్నెస్ ఎక్కువ లేకపోవడం వల్ల అది కంప్లీట్గా డల్ అయిపోయింది అనమాట. దానివల్ల అని చెప్పేసి నేను ఖచ్చితంగా దాన్ని వద్దని చెప్పుకున్నాను. మరి దీనిలో నాకు దాంట్లో కంటే దీంట్లో బెస్ట్ అనిపించింది ఏంటంటే, దీంట్లో కూడా దాదాపుగా మనకు డే టు డే లైఫ్ యూసేజ్లో మనకైతే అన్ని ఫీచర్స్ అయితే దీంట్లో అవైలబుల్గా ఉన్నాయి. మనకు డిస్టెన్స్ ఎంటీ అనేది చూపిస్తుంది. అంటే మనం ఎంత దూరం వెళ్తే మనం కొట్టించిన పెట్రోల్కి ఎంత దూరం వెళ్తుంది, ఎంత మైలేజ్ వస్తుంది అనేది చూపిస్తుంది. ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అన్న, ఇది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. మనం దాంట్లో ఉన్న ఫ్యూయల్తో ఎంతవరకు జర్నీ చేయొచ్చు అని చెప్పేసి చూసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకు ఛార్జింగ్ పోర్ట్ వచ్చింది. దాంతోపాటుగా మనకు మిగతా ఈ జనరల్గా మనం ఏమేమి యూజ్ చేస్తామో ప్రతి ఒక్కటి డే టు డే లైఫ్ యూజెస్లో ప్రతి ఒక్కటి ఉంది. ఓన్లీ ఒక బ్లూటూత్ కాలింగ్ అనే ఆప్షన్ అయితే ఒకటి లేదు. అది ఉన్నా కానీ మనం కాల్ రింగ్ అయినప్పుడు కంపల్సరీ వెహికల్ అయితే పక్క తీసుకుని అయితే మాట్లాడాల్సిందే. మనకు మొబైల్ కాకపోతే అక్కడ చూసినప్పుడు అక్కడ అవపడుతుంది, ఇక్కడ అవపడదు. కానీ ఆ డిజిటల్ మీటర్లో ఉన్నాయి కనీసం స్పీడోమీటర్ కూడా అవపడట్లేదు సార్, కంప్లీట్గా డిజిటల్ మీటర్ అవపడట్లేదు. అలాంటప్పుడు కాల్ వచ్చింది కూడా మనకి ఏమవుపడుతుంది, అందుకని చెప్పేసి నేనైతే దాన్ని అయితే ప్రిఫర్ చేయలేదు. కనీసం ఇప్పుడు 2025లోనన్నా కొంచెం దాన్ని మాడిఫై చేసి తీసుకొస్తారని చెప్పేసి అయితే నేను అనుకుంటున్నాను. ఇంకోటి మన వ్యూవర్స్ అడిగిన క్వశ్చన్ ఏంటంటే, మీరు 150లోనే డ్యూయల్ డిస్క్ వేరియంట్ తీసుకోవచ్చు కదా, సింగిల్ డిస్క్ ఎందుకు తీసుకున్నారని చెప్పేసి ఇది ఒక క్వశ్చన్ అడిగారు. దీనివల్ల నాకు ఏంటంటే, డ్యూయల్ డిస్క్ వేరియంట్ వచ్చేసి మనకు టోటల్గా పల్సర్కున్న స్ట్రక్చర్ అనేది కంప్లీట్గా స్పోర్ట్స్ మోడల్లోకి వెళ్ళిపోతుంది. అది వచ్చేసి మనకు 180cc ఫ్రేమ్ అనమాట. అది 180cc ఫ్రేమ్ని 150cc ఇంజన్ కూర్చోబెట్టి యూజ్ చేశారనమాట. దీనివల్ల ఏమవుతుందంటే, ఫ్యామిలీతో మనమైతే కంఫర్టబుల్గా అయితే రైడ్ చేయలేము. ఎందుకంటే ఫ్యామిలీతో రైడ్ చేయాలంటే సీట్ అనేది ఫ్లాట్గా ఉండాలి. దానికి వచ్చేసి కట్ సీట్ వస్తుంది. అదే విధంగా కాకుండా మనకైతే స్పోర్ట్స్ బైక్లా కొద్దిగా కాళ్ళు వెనక్కి వెళ్ళిపోయి షోల్డర్స్ ముందుకు వచ్చి కొంచెం స్టైలిష్గా అవపడుతుంది. కానీ ఫ్యామిలీకి అయితే మాత్రం యూజ్ అవ్వదు. ఒక ఫ్యామిలీలో హస్బెండ్ అండ్ వైఫ్ ఉంటే మాత్రం యూజ్ అవుతుంది. కానీ ముగ్గురు కానీ నలుగురు కానీ ఉన్నారంటే 100% అయితే ఫ్యామిలీకి అయితే వర్క్ అవ్వదు. మా ఫ్యామిలీలో మేము నలుగురం ఉన్నాం కాబట్టి, 2 పిల్లలు ఉన్నారు కాబట్టి నాకైతే ఇదైతే యూజ్ కాదని చెప్పేసి నేను ఇదైతే తీసుకున్నాను. కానీ సస్పెన్షన్ పరంగా కానీ, లుక్ పరంగా కానీ, ఏబిఎస్ పరంగా కానీ ఖచ్చితంగా చెప్పాలంటే 150 డ్యూయల్ డిస్క్ వేరియంట్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. కానీ మైలేజ్ పరంగా మాత్రం ఖచ్చితంగా అయితే సాక్రిఫైస్ చేయాల్సి వస్తుంది. అదైతే మాత్రం 40-45 ఆ రేంజ్లో మాత్రమే ఖచ్చితంగా మైలేజ్ అయితే వస్తుంది. మనకు పల్సర్కి వాళ్ళు ఇచ్చిన మైలేజ్ అయితే 55-60 అయితే మనకైతే ఇచ్చారు. షోరూమ్ వాళ్ళు అయితే ఇంటిమేట్ చేశారు, మనం కరెక్ట్గా రైడ్ చేసుకుంటే మనకు వచ్చే మైలేజ్ అని. ఇంతవరకు అయితే నేను దగ్గరగా అయితే నా సిటీలో నడిపినప్పుడు అయితే నాకు యావరేజ్గానైతే 35-45 మధ్యలో అయితే ఫ్లక్చువేట్ అయింది. హైవేలోకి అయితే నేను ఎప్పుడు తీసుకెళ్ళలేదు బండిని. ఓన్లీ ఆఫీస్కు ఇంటికి తిరగడానికే సరిపోయింది. గేర్లు అయితే నాకు 5 గేర్స్, ఒక్కొక్కసారి 4th గేర్ లోపే నేను ఆఫీస్కి వచ్చేస్తాను. ఎందుకంటే నాది వచ్చేసి దాదాపు 2 కిలోమీటర్ లోపే ఉంటుంది. మధ్యలో ట్రాఫిక్ వల్ల ఇట్లా నాదైతే స్లో అవుతుంది అనమాట. అందువల్ల నాకైతే 35-45 వచ్చింది నాకైతే. అదే హైవేలో రైడ్ చేస్తే ఏ విధంగా వస్తుందని చెప్పేసి మన వ్యూవర్స్ అడగడం వల్ల నేనైతే దానికోసం అని చెప్పేసి అయితే ఇప్పుడైతే హైవేకి అయితే తీసుకురావడం అయితే జరిగింది వెహికల్ని. అదేవిధంగా చూసుకుంటే మీ డ్రీమ్ బైక్ ఏంటి అని చెప్పేసి నన్ను అయితే అడిగారనమాట. నాకు వచ్చేసి డ్రీమ్ బైక్ అయితే డామినార్ 250 అండి. ఎందుకు మీకు డ్రీమ్ వెహికల్ ఇంకా ఉన్నాయి కదా, కేటీఎం ఉన్నాయి, లేకపోతే ఇంకా చాలా బైక్స్ ఉన్నాయి కదా, వేరే మోడల్లో యమహాలో ఉన్నాయి, చాలా మోడల్స్ ఉన్నాయి కదా అంటే, ఒక్కొక్కరికి ఒక్కొక్క బైక్ నచ్చుతుంది. అలాగే నాకు డామినార్ 250 అనే బైక్ అనేది నాకు చాలా ఫేవరెట్ బైక్ అన్నమాట. మరి ఈ బైక్ తీసుకున్నారు కదా, దీనికి బదులు అది తీసుకోవచ్చు కదా అంటున్నారు కదా. డ్రీమ్ బైక్ తెలుసు కదా మీకు, ఎప్పుడు డ్రీమ్లానే ఉండిపోతుంది. దానికోసం మనం ఎంత కష్టపడ్డా కానీ దాన్ని తీసుకునే కెపాసిటీ నాకు ఉన్నా కానీ తీసుకోలేకపోయాను. ఎందుకంటే నా ఫ్యామిలీతో నేను దాని మీద సర్వే కాలేను. అదేవిధంగా నా ఆఫీస్కి వెళ్ళడానికి దీంట్లో ఉన్న 5th గేర్స్లోనే ఈ 5th గేర్స్ పడట్లేదు, దాంట్లో 6th గేర్స్ ఉన్నాయి. అవి ఎప్పుడు పడతాయి, నేను ఎప్పుడు వేసుకొని ఆఫీస్కి వెళ్ళాలి. అందుకని చెప్పేసి ఆ డ్రీమ్ బైక్ అనేది డ్రీమ్ బైక్లా ఉండిపోయింది అన్నమాట. కానీ ఏదో సిచ్యువేషన్లో అయితే మాత్రం ఖచ్చితంగా నా డ్రీమ్ అయితే ఫుల్ఫిల్ అయితే చేసుకుంటాను. అదేవిధంగా మీకైతే లాంటి డ్రీమ్ బైక్ ఉందో దాని గురించి అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి.
నేనైతే ఫస్ట్ సర్వీస్ చేయించుకున్నప్పుడు అయితే ఫస్ట్ సర్వీస్లో మాత్రం అయితే నాకైతే చాలా బాగా అనిపించింది. ఫస్ట్ సర్వీస్ రాకముందుగా అయితే మైలేజ్ అయితే నాకైతే యావరేజ్గా 35 లోపే వచ్చింది. ఫస్ట్ సర్వీస్ చేసుకున్న తర్వాత మనకు 35 టు 45 మధ్యలో వచ్చింది నాకు సిటీలో అయితే. హైవే మీద అయితే నేను రైడ్ చేయలేదు, ఇప్పుడైతే చేస్తున్నాను. ఇప్పుడు ఎంతవరకు వస్తుందని చెప్పేసి అయితే నేనైతే నా ఎక్స్పెక్టేషన్ అయితే 50 వరకు వస్తుందని చెప్పేసి అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఫైనల్గా అయితే రైడ్ రివ్యూ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇది ఎంతవరకు వస్తుందని అయితే ఫైనల్గా అయితే ఒకసారి అయితే చెక్ చేద్దాం మన అందరం. అదేవిధంగా మీరు 1,35,000లో ఈ బైక్ పర్చేస్ చేయొచ్చా చేయరాదా అని అడిగితే మాత్రం 100% అండి. ఇప్పుడున్న మోడల్స్తో అన్నిటిలో కంపేర్ చేసుకుంటే ఖచ్చితంగా చెప్పాలంటే పల్సర్ ఈజ్ ఎవర్ గ్రీన్ వెహికల్ అండి. నెంబర్ 1 ప్లేస్లో మాత్రం ఖచ్చితంగా 150 సెగ్మెంట్లో అయితే నాకు తెలిసినంత వరకు ఒక మిడిల్ క్లాస్ మెంటాలిటీలో ఉన్న వాళ్ళకి, యూత్లో చాలా వరకు మాత్రం పల్సర్ ఎక్కువ మంది ఇష్టపడుతూ ఉంటారు. ఫ్యామిలీ వాళ్ళకు వస్తే సెకండ్ ప్లేస్లో వచ్చేసి యూనికాన్ ఉంటుంది, యూత్కి వచ్చేసి MT-15 ఉంటుంది. కానీ MT-15 150cc ఇంజన్ అయినప్పటికీ అది 2 lakhs దాటిపోయి ఉండడం అయితే చాలా విచారకరమైనదండి. కానీ దాని మైలేజ్ అయితే చాలా బాగా వస్తుంది. కానీ దాంట్లో ఇంకా పెద్ద డిసడ్వాంటేజ్ ఏంటంటే దాంట్లో వచ్చేసి ఒక్కరు మాత్రమే, డ్రైవర్ మాత్రమే చాలా బాగా కూర్చోగలరు. దాని ఫ్యామిలీకి కూడా యూజ్ చేసుకోనికి లేదు, కనీసం ఫ్రెండ్స్తో పాటు కూర్చోవడానికి కూడా లేదు. వెనక కంఫర్టబుల్గా సీట్ ఉండదు, పిలియన్ సీట్ అయితే సరిగా ఉండదు, చాలా చిన్నగా ఉంటుంది. దాన్ని కొందరు ఎక్స్టెన్షన్ చేసుకుంటున్నారు. దాని ఫలితంగా ఏమవుతుందంటే దాని మధ్యలో క్రాక్ వచ్చి ఖరాబ్ అవుతుందన్నమాట ఫ్రేము. ఇలాంటి ఏం చేయకూడదు. మనమే ఫస్ట్ కొనేటప్పుడే మనము ఏ కంపెనీ కొనుక్కోవాలి అని చెప్పేసి డిసైడ్ అయ్యాలి, దాన్నే ఖచ్చితంగా కొనుక్కోవాలి. నేనైతే ఖచ్చితంగా 150 స్టాండర్డ్ ఎడిషన్ బైక్ కొనుక్కుందాము లేకపోతే డామినార్ కొనుక్కుందామా అనే సిచ్యువేషన్లోనే ఉన్నాను. నేనైతే పల్సర్ 150 కొనుక్కున్నాను. ఖచ్చితంగా ఇంకో 2-3 years లోపు ఖచ్చితంగానైతే డామినార్ 250 అయితే ఖచ్చితంగా పర్చేజ్ చేస్తాను. డామినార్ 250 కంటే 400 అయితే ఇంకా బాగుంటుంది కదా అంటే డామినార్ 400 వచ్చేసి కంప్లీట్గా ఏదైతే మనకు ఒక టూరింగ్ వెహికల్ అని చెప్పుకోవచ్చు. దాంట్లో అయితే A to Z ఫీచర్స్ ఉంటాయి. మీరు డామినార్ 250తో పాటు ఒక KTMను కంపేర్ చేస్తే మాత్రం KTM మాత్రం ఒక ప్రీమియం సెగ్మెంట్ కిందికి వస్తుందండి. ఇప్పుడున్న మనకు బడ్జెట్ వెహికల్లలో ఏ వెహికల్ చాలా ప్రీమియంగా ఉంటుందంటే KTM. ఒకవేళ KTM లవర్స్ ఎవరైనా ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్లో KTM గురించి అయితే ఇంటిమేట్ ఒకసారి అయితే కామెంట్లో అయితే కామెంట్ చేయండి. అలాగే నా ఒకవేళ రివ్యూ ఎలా ఉందో ఒకసారి అయితే చెప్పండి. నేను బైక్ తోలుతున్నప్పుడు అయితే వైబ్రేషన్ల పరంగా చూసుకున్నట్లయితే బైక్స్కి అయితే ముఖ్యంగా నాకు దీంట్లో నచ్చింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ సెకండ్ గేర్ వేసినప్పుడు టక్కుమని చెప్పేసి ఒక సౌండ్ వస్తుంది. ఇదైతే నాకు చేంజ్ అయితే అవ్వట్లేదు. ఫస్ట్ సర్వీస్లో అలా ఉంది, ఇప్పుడు కూడా అలా ఉంది. అదేవిధంగా మా ఫ్రెండ్స్ బైక్ చూశాను, వాళ్ళది కూడా ట్రై చేసినప్పుడు కూడా సేమ్ వస్తుంది. ఇది ఒకటైతే నాకైతే అంతగా నచ్చలేదు, ఇది ఒక డిసడ్వాంటేజ్. అదేవిధంగా చూసుకుంటే రెండోది వచ్చేసి క్లచ్ మాత్రం వెరీ హార్డ్ ఉందండి. అదే మనం NS200 కానీ లేకపోతే ఇంకేదైనా కొన్ని బైక్స్ చూసుకున్నా కానీ చాలా స్మూత్గా ఉన్నాయి. దీని క్లచ్ మాత్రం అంత ఈజీగా అయితే లేదు, చాలా అయితే హార్డ్గా ఉంది. కొద్దిగా మనకైతే కొంచెం లాంగ్ ట్రావెల్ చేసినప్పుడు మాత్రం హ్యాండ్కి అయితే మాత్రం ఒకవేళ ఏమైనా అడ్డం వచ్చినప్పుడు ఆపి గేర్ చేంజ్ చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా హ్యాండ్ అయితే పెయిన్ వస్తుంది. నాకైతే 100% అయితే ఇది ఒక డిసడ్వాంటేజ్. క్లచ్ విషయంలో అయితే ఒకసారి చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి వైబ్రేషన్ పరంగా చూసుకుంటే మనకైతే ఒక 55 to 60 మధ్యలో వెళ్ళినప్పుడైతే వైబ్రేషన్స్ అయితే 0 అండి. అంటే నాకైతే నేనైతే పర్సనల్గా అయితే ఏం ఫీల్ కాలేదు, నాకైతే చాలా కంఫర్ట్గా అనిపించింది. అదే 60 దాటిన తర్వాత RPM కొంచెం పెరిగిన తర్వాత 60 to 70లోనే 70 అయితే నేను క్రాస్ చేయలేదు. దాని మధ్యలో మాత్రం నాకైతే కాళ్ళకైతే వైబ్రేషన్ అయితే లైట్గా అంటే టచ్ అవుతుంది. ఇంకా స్పీడ్ వెళ్ళినట్టయితే ఇంకా హెవీ అవుతుందని అయితే నేను అనుకుంటాను. అలాగే మీకు షార్ట్ వీడియో ఒకటి వైబ్రేషన్ టెస్ట్ కూడా చేస్తాను వాటర్ గ్లాస్లో పెట్టి. మీకు ఆ వీడియో కావాలంటే ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. 99% వరకు మంచి మైలేజ్, మంచి లుకింగ్, బడ్జెట్లో మనకు ది బెస్ట్ వెహికల్ కావాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా పల్సర్ 150 అయితే నేను సజెస్ట్ చేస్తాను ఫ్రెండ్స్. ఈ వెహికల్ కావాలంటే మీకు నియర్ బై తొర్రూరులో కానీ వరంగల్, మహబూబాబాద్ డిస్టిక్, సూర్యాపేట ఏరియాలో ఉంటే మాత్రం నేను కాంటాక్ట్ నెంబర్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. మీరైతే వాళ్ళకి కాల్ చేసి మీరు
మన వీడియో సబ్స్క్రైబర్ అయితే మాత్రం కంపల్సరీ మీకు అయితే స్పెషల్ డిస్కౌంట్ ఉంటుంది. అలాగే మీకు ఒక సర్వీస్ అనేది కూడా ఫ్రీగా చేయమని చెప్పేసి నేను అయితే రిక్వెస్ట్ చేస్తాను. ఒకవేళ వాళ్ళు చేయకపోయినా నా తరఫు నుంచి అయినా నేను ఖచ్చితంగా చేయిస్తాను. దయచేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ అయితే ఫాలో అవుతుండండి. మీకు ఏ వెహికల్ కావాలన్నా కానీ నేనైతే ఆ వెహికల్ గురించి ఖచ్చితంగానైతే రివ్యూ చేస్తాను. ఇక ముందు అయితే ఈ వీడియోకు కనుక మనకైతే ఖచ్చితంగా ఒక 100 లైక్స్ అయితే దాటినాయి అనుకోండి, నేను పల్సర్ 150 డ్యూయల్ డిస్క్ వేరియంట్ను పక్కన పెట్టి అయితే నేనైతే 2025 వెహికల్ గురించి అయితే రివ్యూ అయితే చేస్తాను. అదేవిధంగా ఫ్రీడమ్ వెహికల్ గురించి ప్రతి ఒక్క దాని గురించి మనం పెట్టే బడ్జెట్కు వర్తా కాదా, అసలుకి కొనొచ్చా కొనరాదా నేనైతే 100% ఇస్తానండి. నేను ఇప్పటివరకు అయితే కంప్లీట్గా 122 కిలోమీటర్లు తిరిగానండి. నాకు యావరేజ్ ఫ్యూయల్ వచ్చేసి 57 నుంచి 58 కిలోమీటర్ల మధ్యలో అయితే నాకైతే మైలేజ్ అయితే వస్తుందండి. ఒకసారి మీరు చూడండి, ఒకసారి చూస్తే మీకే అర్థమవుతుంది. మొత్తం టోటల్గా వచ్చేసి నేనైతే 1028 కిలోమీటర్లు అయితే తిరిగాను ఇప్పటి వరకు బండి కొన్న దగ్గర నుంచి. నా వెహికల్లో అయితే ప్రజెంట్ అయితే మైలేజ్ వచ్చేసి 57 to 58 మధ్యలో అయితే ఫ్లక్చువేట్ అవుతుందండి. అలాగే దీనికైతే మనకు కొత్తగా కొన్న పల్సర్ వెహికల్స్కి అయితే ఒకసారి అయితే చెక్ చేయండి. మనకు రైట్ సైడ్లోనైతే కింద కనపడకుండా ఉంది. మనకు ఒకవేళ ఛార్జింగ్ అయిపోయినట్టయితే ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఇదొక యూస్ఫుల్ అని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.